అమ్మా నాన్నలను మోసం చేయడానికి ప్రయత్నించటం, వాళ్ళ రక్తం పంచుకుని పుట్టి వాళ్ళ శరీరము మాంసము భాగములన్నిటినీ వాళ్ళ రూపాన్ని కలిగి ఉండి వాళ్ళ ఇంటి పేరుని తీసుకుని వాళ్ళ ఆస్తిని తీసుకుని అన్నిటిని తీసుకుని వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురావడానికి గల కారణం ఏంటో తెలుసా? దైవ జ్ఞానం లేకపోవటం. వెర్రితనంగా మాట్లాడే ప్రతి మాట, వెర్రితనంగా ఆలోచించే ప్రతి ఆలోచన, వీటన్నిటికీ గల ఏకైక కారణం లేనిపోని సోకుకు వెళ్ళి మనం ఉన్న స్థితి ఏదో గమనించకుండా ఓ ఖర్చు పెట్టేసేసి సోకు సొబగు, వాడి మీద వీడు, వీడి మీద వాడు, వాడికంటే వీడు, వీడికంటే వాడు, అందరి ద్రాక్షకి ఎగిరి ఎగిరి దామును బడి నడ్డి విరగొట్టుకోవడానికి అలా ఏకైక కారణం అప్పుల భారంలో ఉండి 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 నా తర్వాత నా పిల్లోడికి కూడా ఏమిచ్చావురా అంటే అప్పుల భారాన్ని ఇచ్చాననేటానికి ఆ అవిధేయతకు లేదా అజ్ఞానానికి గల కారణం దైవ జ్ఞానం లేకపోవటం. అందుకే విజ్ఞానానికి తొలిమెట్టేంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే విజ్ఞానమునకు తొలిమెట్టు. అసలు ఈ దైవ జ్ఞానం ఎలా వస్తుందంటే ముందు దేవుడంటే భయం, భక్తి, మర్యాద ఉండవలెను. ఇది లేనప్పుడు గోమేరు వలె మరలా